కీ ఎక్కడుంది? ఒకసారి ఓపెన్ చేద్దాం. ఖుషి, వీళ్ళు స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారేంటి? కొంప తీసి డౌట్ వచ్చిందా? ఖుషి, చెప్పండి మేడం. స్టోర్ రూమ్ కీ ఎక్కడుంది? మళ్ళీ సౌండ్ వచ్చింది. అదే ఎలుకలున్నాయి సార్. పిల్లి వేటాడుతుండొచ్చు. వెంటనే కీ చేయించండి. రేపు చేయించేస్తానండి. స్టోర్ రూమ్ లో ఎలకలు పిల్లు తిరిగితే అమ్మకి తెలిస్తే కోపం వస్తుంది. కొంచెం క్లీన్ గా ఉంచండి. అలాగే సార్, అలాగే. మీరు వెళ్ళండి. రా బంగారు, కొంచెం తిను. వద్దు మహి. ఆంటీ, మీకు మెలకు వచ్చిందని డౌట్గా ఉంది. తప్పించుకోవాలని చూస్తే పార్వతి ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త. మీ ప్రాణాలు పోయే టైం దగ్గరకొచ్చింది. తలుపు తీసేదాకా ఎదురు చూస్తాను. గురించి నిజం తెలిసినా ఈలోపు మనం చేయాల్సింది చేయాలి. అసలు ఎక్కడ పెట్టిందో ఏంటో ఆంటీ. సరిగ్గా చూడు. ఆంటీ, అసలు ఇంత శ్రమ ఎందుకు? వెళ్ళి అఖిల ఆంటీని అడిగితే చెప్పేస్తుందిగా. అఖిలాండేశ్వరి ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నా, ఈ ఇంట్లోనే ఉంది. ఏ మాత్రం పార్వతికి క్లూ ఇచ్చినా సరే పసిగట్టేస్తుంది. అవునాంటీ, అది నన్ను నక్క అనేది, కానీ ఇప్పుడు జిత్తులు మారి నక్కలా అదే తయారైంది. ఛీ! అఖిల, ఏంటి అఖిల, గదంతా ఇలా చంద్రవందరగా అయింది? నా సీక్రెట్ మొబైల్ ఎక్కడో పెట్టానండి. ఎంత వెతికినా దొరకట్లేదు. భవానీ, పార్వతి ఎక్కడుంది? ఇందాక ఇక్కడే ఉంది బావగారు. ఇంతలోనే ఎక్కడికెళ్ళిందో ఏంటో. పార్వతి, పార్వతి, ఏమైంది? కంగారేం లేదు పెద్ద బాబు. లాకర్కి పార్వతి దగ్గర ఉంది కదా, అది కావాలంతే. పార్వతిని నేను తీసుకొస్తాను బావగారు. పార్వతి, పార్వతి. ఇందులో ఉన్న వీడియోస్ చూయించి ఆ చాముండేశ్వరి గుట్టు బయట పెట్టాలా? అలిసన్స్ ఎత్తే ఆ రాక్షసులు చెలరేగిపోతారు.
కుసి సేతనే ఈ వీడియోలో ఉన్నది అందరూ చూసేలా చెయ్యాలి. మా అమ్మగారు ఏడున్నారు, మీ సేతే చెప్పిస్తాను, మీ సేతనే చెప్పిస్తా. పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు? చెప్పండి చిన్నమ్మగారు. అక్కడ అక్క పిలుస్తోంది. మళ్ళీ ఏం చేసావో ఏంటో. ఆవిడ మాయలో పడ్డ మీకు నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. నీ పిచ్చి నా కంటకట్టకో. రమ్మంటున్నారు, పదా పదా. అక్క, పార్వతిని తీసుకొచ్చాను. ఏమండి, లాకర్కి అడగండి. ఎవరికయ్య గారు? ఏంటి పార్వతి, అఖిల అడుగుతోంది కదా. ఎందుకో ఎవరికో ఏం అవసరమో తెలుసుకోవాలి కదా అయ్య గారు. పార్వతి, ఆ కీస్ తీసుకొచ్చివ్వు. మీకు అవసరమైతే చెప్పండి పెద్దబాబు గారు, తీసుకొస్తాను. అది కూడా ఏం పనో చెప్పాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు పార్వతి? ఇంట్లో ఏ పొరపాటు చేయొద్దని మీరే చెప్పినారు కదా పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు మొండికేస్తున్నావు, అది మంచిది కాదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కూడా నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకుని లాకర్ ఓపెన్ చేయాలా? మా అమ్మగారైతే నాకు తెలిసిపోతాది. వదిన, ఏంట మాటలు? మీరు అర్థం చేసుకోవాల్సిన మాటలు చిన్నబాబు గారు. చిరాగ్గా ఉంది పార్వతి, కోప్పడేలా చేయకు. కీస్ అడిగితే ఇచ్చేయాలి. మీరందరూ మాయలో పడిపోయినారు పెద్దబాబు గారు. నేనొంటరిగా పోరాడుతున్నానని తోడుగా నిలబడండి. నీ భార్యకి పిచ్చెక్కువైందయ్యా పెదబాబు. అయిపోయింది, ఆశలు వదులుకోవాల్సిందే, అంతా అయిపోయింది. పార్వతి, అనవసరంగా ఇబ్బందులు పడాలనుకుంటున్నా. కోరి కష్టాలు తెచ్చుకోకు. మా అమ్మగారు నా చేతిలో తాళాలు పెడుతూ అవసరం వచ్చినప్పుడు అదేంటో కనుక్కొనిమన్నారు. మా అమ్మగారు నేను అడిగినా సరే మొహమాటం భయం వద్దు అన్నారు. అందుకే అడుగుతున్నాను, కారణం చెప్పి తీసుకోండి. అఖిలాంటి ఎంత తెలివిగా ఆలోచించి ఇలా లాక్ చేసావో ఇప్పుడు అర్థమవుతోంది. అఖిల భర్తగా అడుగుతున్నాను, కీసి పార్వతి. క్షమించండి అయ్య గారు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు పొరపాటు చెయ్యదలుచుకోలేదు. ఒక పని మనిషికి పెత్తనమిస్తే ఇలాగే చేస్తుంది అని నిరూపిస్తున్నావా? ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు ఈ ఇంటి క్షేమం కోసం ఇట్టాగే చేస్తాను. అవసరమేంటో చెప్పి తీసుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటమ్మగారు? అలాగే సరే, అయితే విను. ఆ లాకర్లో నా మొబైల్ ఒకటి పెట్టాను, దాన్ని తీసుకురా. ఆ ఫోన్తో మీకేం పనో చెప్పండి, ఖచ్చితంగా తీసుకొస్తాను. ఒక్కదానికి సమాధానం చెప్తే ఇంకో ప్రశ్న వేస్తావేంటి? ఏయ్, నువ్వు మాట్లాడకు.
నువ్వు కూడా నాలాగా ఈ ఇంట్లో పని మనిషివే. నీకన్నా నేనెక్కడ ఎక్కువ అంటే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. అర్థమైందా? పార్వతి, అమ్మనే కాదు మమ్మల్ని కూడా విసిగిస్తున్నావు. మీకు అవసరం అంటే తాళాలు మీకు ఇచ్చేస్తాను పెద్దబాబు గారు. కానీ అవసరం వచ్చింది ఈ అమ్మగారికి. ఆ ఫోన్తో ఏం చేస్తారో చెప్పమని చెప్పండి. మామ్, వదిన అడుగుతుంది కదా, చెప్పు. అసలు మొబైల్ లాకర్లో ఎందుకు పెట్టావు? అంత సీక్రెట్గా దాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్టా అడగండి సినిబాబు గారు. కొత్తగా పెట్టాల్సిన కంపెనీ ఆగిపోయింది. నా చేతికి ప్రమాదం జరగడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ మొబైల్లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి. అది చెప్పినా పార్వతికి అర్థం కాదు. అమ్మాయి గారు, సినిబాబు గారు మళ్ళా కొత్త కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళు పాటలు కొనుక్కొని మనల్ని ముంచేయాలని చూశారు. అవును మామ్, ఇప్పుడు మా కొత్త కంపెనీ ఏర్పాటు చేసి ఎండీగా ఉండాలన్న కోరిక లేదు. ఆస్తులు పంచుకోవాలి. అన్నదమ్ములిద్దరూ స్వతంత్రంగా ఎదగాలి. ఖుషి, కాఫీ తీసుకురా. పార్వతి, నీ మొండితనం వల్ల అమ్మకు కూడా ఎదురు చెప్తున్నావు. అసలు అసలు ఆలోచించి ఇలా మాట్లాడుతున్నావా? ఇంటికి వారసునిస్తున్నందుకు అమ్మగారు నాకు అప్పచెప్పిన బాధ్యతను సరికనే చేస్తున్నానని నమ్ముతున్నాను పెద్దబాబు గారు. అందరికీ నా మీద కోపంగా ఉండొచ్చు, కానీ రేపు మీరే నేను చేసింది కరెక్ట్ అని చెప్తారు. బావగారు, పార్వతేనా అసలు ఎలా చేస్తోంది? ఏంటి ఇంకా లేటు? రెడీ ఆంటీ, మీరు చెప్పినట్టే చేశాను. అఖిల ఆంటీ ఇంటి గేటు దాటేంతవరకు అందరూ నిద్రమత్తులో ఉంటారు. పొరపాటు జరిగితే అఖిలాండేశ్వరి పులిలా దాడి చేస్తుంది. జాగ్రత్త. అన్నిటికీ ప్రిపేర్ అయ్యానంటీ. అఖిలాంటీ గురించి మీరు మర్చిపోండి. ముందు ఈ పాలు ఎవరికిస్తున్నావు? పార్వతికిస్తున్నానంటీ. ఆ పార్వతి మీద కోపంతో చేస్తే దొరికిపోతావు. ఆ పార్వతికి సెపరేట్గా ఇవ్వు. ఇంట్లో అసలు పాలే లేకుండా చెయ్యి. పార్వతిని తక్కువ అంచనా వేస్తే దెబ్బతింటావు. దేవాకి పార్వతే పాలు తీసుకెళ్లేలా చేస్తే కడుపులో బిడ్డని మోస్తున్న తల్లి కూడా పాలు తాగాలని దేవానే పార్వతికి పాలు తాగిస్తాడు. అప్పుడు ఇద్దరూ నిద్రమత్తులోకి జారుకుంటారు.
అర్థమైందాంటీ, పార్వతికి మాత్రమే పాలివ్వను. గుడ్. అక్క అక్క నువ్వు కిచెన్లోకి వచ్చావేంటక్క? సమయానికొచ్చా. పూజలో పెట్టిన శ్రేష్టమైన పాలివి ఇంట్లో వాళ్ళందరూ తాగాలి. నువ్వే తీసుకెళ్ళి మహి ఐశ్వర్యలకివ్వు. ఆ, నేను తాగి తీసుకెళ్తానక్క. భవానీ, ముందు చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు తాగు. అలాగే అక్క. 2 గ్లాసులు నాకు ఇవ్వు ఖుషి. ఖుషి, 2 గ్లాసులు మా గదిలో పెట్టు. అలాగే ఆంటీ. త్వరగా పెట్టు ఖుషి, వేడిగా ఉన్నప్పుడే తాగాలి, రుచిగా ఉంటాయి కూడా. నేను వెళ్తా. వెళ్ళండి. ఆంటీ, భవానీ ఆంటీకిచ్చి పంపించారు. అన్ని గ్లాసులు నువ్వే ఇస్తే నీ మీద డౌట్ రావచ్చు. అందుకే మన ప్లాన్లో భవానీని కూడా పార్ట్నర్ని చేశాను. నా మాట కాదనదు. కరెక్ట్ ఆంటీ. ఆ గ్లాస్ ఇవ్వు. శివశంకర్ గారికి నేను తీసుకెళ్ళిస్తాను. పార్వతి దేవాగదికి పాలు తీసుకెళ్లగానే మన ప్లాన్ పూర్తిగా అమల్లోకి రావాలి. పార్వతి దగ్గరుండే లాకర్కి స్టోర్ రూంలో ఉన్న అఖిలాండేశ్వరి ఒకే టైంలో బయటికి రావాలి. బీ కేర్ఫుల్. ఓకే ఆంటీ. ఎవరి కోసం పార్వతి? నిన్నే అడుగుతున్నాను. పాలు తాగి పడుకోండి. తీసుకురమ్మని నేను చెప్పానా? తీసుకొచ్చే బాధ్యత నాది కాబట్టి తెచ్చిపెట్టాను పెద్దబాబు గారు. తప్పుకోండి. ఎక్కడి నుంచి తప్పుకోమంటావు పార్వతి? నీ కళ్ళెదురుగా ఉండకూడదా? లేకపోతే చెప్పండి పెద్దబాబు గారు, ఆగిపోయారే? అంతకు మించి నేను నిన్ను అనలేనన్న ధైర్యం నిన్ను మొండిదానిగా మారుస్తుంది. నేను నీ మెళ్ళో తాలి కట్టింది నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికే గాని నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడడానికి కాదు పార్వతి. ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకొని మీరు నన్ను మాత్రం పట్టించుకోవడం ఎందుకు పెద్దబాబు గారు? మీ పనేదో మీరు చూసుకోండి. మీకేమైనా కావాల్సి వస్తే అడగండి. కొన్నైతే మీరు అడగకపోయినా సరే నేను చేసి పెడతాను. సరిగ్గా ఉండవని అడగాలా? సరిగ్గా లేని వాళ్ళ ఇంట్లో ఉండాలా? పార్వతి, నువ్వేం మాట్లాడుతున్నావు మీకు అర్థమవుతుందా? అర్థమైతే బాగుంటది. ఛ! విసుక్కోకండి పెద్దబాబు గారు, ఆలోచించండి. మన ఇద్దరి మధ్య దూరం పెరగలేదు, మీరు ఆలోచించడమే తగ్గించేశారు. అంతే అంతే పెద్దబాబు గారు. ఆగు పార్వతి, నువ్వు ఇలా బెట్టు చేయడం అందరికీ తెలియాలా? 4 గోడల మధ్య జరిగే సంసారాన్ని నలుగురికి తెలిసేలా చెయ్యను పెద్దబాబు గారు. నువ్వు గదిలోకి వెళ్తే తెలీదా? అందరి దృష్టిలో చులకన అవ్వకూడదు పార్వతి. నా ఆలోచనలు నన్ను ఒక చోట కుదురుగా ఉండనివ్వట్లేదు పెద్దబాబు గారు.